జెన్యున్గా చెప్తున్నాను. ఇప్పుడు మీకున్న థాట్ ప్రాసెస్కి, మేకింగ్ పవర్కి, ఇప్పుడు మీరు కూడా ఒక బిగ్ స్టార్తో నెక్స్ట్ RX100 తర్వాత మీరు చాలా బిజీ అయిపోతారు అనుకున్నారు. ఒక బిగ్ స్టార్తో నెక్స్ట్ స్టెప్స్ వేసి ఉండుంటే ఒక సందీప్ రెడ్డి వంగ గారు లాగా ఇప్పుడు అంత ఇంపాక్ట్ మీరు కూడా చేసి ఉండే వాళ్ళని పర్సనల్ అంటే ఏమైపోతుందంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి నాకు వాళ్ళ ఉండాలి వీళ్ళ ఉండాలి మేము అనుకుంటున్నాం మీకు ఉంటుంది అది కాదు. అంటే మా ఇంట్లో వాళ్ళు కూడా చూడు ఆ కజిన్ చూడు ఎలా ఉన్నాడో, అంత టచ్ చేసుకుంటాడు, లేకపోతే ఆడు చూడు బాగా చదువుతాడు, ఆడు చూడు అడ్డంగా దూకుంటాడు, ఆడు చూడు చెప్పులు వేసుకు తిరుగుతాడు. నేను ఎప్పుడు కూడా అసలు వీటిని ఎప్పుడు పట్టించుకోలేదు. యూనో ఎందుకు పట్టించుకోలేదు అంటే నాకంటూ ఒక థాట్ ప్రాసెస్ ఉంది. నేను ఇక్కడికి వచ్చింది ఐడియాస్ చెప్పడానికి. నాకు RX100 తర్వాత కూడా 3 సంవత్సరాలు లేట్ అవ్వడానికి కూడా కరోనా అని మధ్యలో ఏదో చిన్న ఏవో వచ్చి అయింది తప్ప నేను అది కూడా కాదు. ఎందుకు లేట్ చేశాను చాలా ఫీల్ అయ్యాను. నేను మొన్నే చిరంజీవి గారు స్టోరీ చెప్పాను. నేను ఏమన్నానంటే మొన్నంటే కొన్ని రోజులు అయింది, అది వర్కౌట్ అవ్వలేదు, అది పక్కన పెడితే అంటే నేను ఏమన్నాను, నాకు ఆయనకి సరిపోయే స్టోరీ అంటే ఆయన దగ్గరికి వెళ్తా. అజయ్ భూపతిని వెల్కమింగ్ పక్కా చేస్తారు కూడా. నేను వెళ్ళాలి అనుకుంటే వెళ్ళగలను, నేను ఏదో స్టోరీ చెప్పగలను. అక్కడ తర్వాత వాళ్ళ ఇష్టం, వాళ్ళకి నచ్చాలి ఇవన్నీ. కానీ సో నేను ఎక్కువ ఏంటంటే ఏ స్టోరీలు ఉన్నా ఇప్పుడు శ్రీనివాస మంగాపురం ఉంది, శ్రీనివాస మంగాపురం కొత్త వాళ్ళతో చేస్తే బాగుంటుంది అనిపించింది.